వెల్కమ్ టు దిక్సూచి. విదేశాల్లో ఎంబీబీఎస్ కు నీట్ ఉత్తీర్ణత అవసరమా? బైపీసీ విద్యార్థులకు డాక్టర్ కావడం ఒక ప్యాషన్, ఒక లక్ష్యం. అయితే ఇండియాలో డాక్టర్ కావాలంటే నీట్ పరీక్షలో అత్యుత్తమ మార్కులు రావాలి. ఫ్రీ సీట్ రావాలన్నా, ఏ కేటగిరీ సీట్ రావాలన్నా 450 మార్కులు దాటి వస్తే కానీ సీటు వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. కానీ ఇంటర్మీడియట్ 90% మార్కులు వచ్చిన వారికి కూడా 450 లోపు మార్కులు వచ్చేవారే లక్షల్లో ఉంటారు. మరి వీరి డాక్టర్ కల నెరవేరే అవకాశం కేవలం ఫారెన్లో మాత్రమే సాధ్యం. గత 20 ఏళ్లలో ఫారెన్లో ఎంబీబీఎస్ లక్ష్యంగా ఏర్పడిన ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ఇప్పటికీ 3000 మంది డాక్టర్లను తయారు చేసిన ఘనతను సాధించుకుంది. ఫారెన్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థులకు ఉండాల్సిన అర్హతలు, విధి విధానాల గురించి ఈ సంస్థ డైరెక్టర్ నాగేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, నార్మల్గా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ నీట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఇండియాలో ఈ మెడిసిన్ చేయాలి అనుకునే అవకాశాలు లేని వాళ్ళకి అసలు మరి వారి అంటే డాక్టర్ చేయాలి అన్న కళ ఎలా నెరవేర్చుకోవాలంటారు? 18 లక్షల మంది ఈ సంవత్సరము రమారమి 91,927 మెడికల్ సీట్లకు పోటీ పడుతున్నారు. జస్ట్ వేర్ హ్యావింగ్ 91,927 మెడికల్ సీట్లు మాత్రమే మనకు లబ్ధి ఉన్నాయి. 18 లక్షల మంది పోటీ పడ్డారు. సో ఇంతమందికి ర్యాంకు ఒకవేళ వస్తే కూడా మనకు కష్టమే. కాబట్టి ర్యాంకులు అనేది మనకు తీసుకురావడం జరిగింది. సో రమారమి ఒక ఏ కేటగిరీ వాళ్ళు దగ్గర మనకు 530 మార్క్స్ వరకు వస్తే ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది. సో అంతకు తక్కువ అంటే బీసీ వాళ్ళకు 450 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 350 అబోవ్ వస్తే యావరేజ్గా వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి రాని వారికి నిరుత్సాహపడకుండా మన భారతదేశ ప్రభుత్వము 2002లోనే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే ఒక వ్యవస్థను స్థాపించి దాని అనుమతి పొందిన కాలేజీలకు విదేశాల్లో వెళ్ళి విద్యను అభ్యసించి రావడానికి స్క్రీనింగ్ టెస్ట్ రూల్స్ 2002ను రూపొందించి ఆ విధంగా పంపించడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇక్కడ సీట్ రాలేదని ఎవరు నిరుత్సాహపడాల్సిన పని లేదు. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్న కాలేజీలు, కార్పొరేట్ కాలేజీలు, మంచి కంట్రీస్, సేఫ్ కంట్రీస్ అన్నీ ఆహ్వానిస్తున్నాయి. మంచి కన్సల్టెంట్స్ ఎన్నుకోవడమే ఒక పేరెంట్ యొక్క ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం అండి. సో ఫారెన్లో మెడిసిన్ చేయాలనుకుంటున్న విద్యార్థులకు, ఇక్కడున్న ఇండియాలో ఉన్న విద్యార్థులకు విద్యా అర్హతలు ఏంటంటారు? ఫారెన్లో మెడికల్ ఎడ్యుకేషన్ చేయాలన్నా, ఇండియాలో మెడికల్ ఎడ్యుకేషన్ చేయాలన్నా ఒకటే రూల్స్ అండి. అందరూ కూడా +2 ఇంటర్మీడియట్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 50% మార్కులు సాధించిన వారు, ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు 17 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వారు ఖచ్చితంగా అర్హులు అవుతారు. కాకపోతే వీరికి క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్ను విదేశాలకు కూడా పంపించాలనే ఉద్దేశంతో 2018 నుంచి నీట్ ఎగ్జామ్ను పెట్టడం జరిగింది. ఈ నీట్ ఎగ్జామ్లో మినిమంగా క్వాలిఫై కావాలి విదేశాలకైనా సరే అనేసి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన చట్ట ప్రకారంగా. సో నీట్ కట్ ఆఫ్ మార్క్స్ ప్రకారంగా లాస్ట్ ఇయర్ 2021లో జనరల్ కేటగిరీ 138 ఉంది అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 108 ఉంది. ఈ సంవత్సరం రమారమి అదే రేంజ్లో ఉండాలని అనుకుంటున్నారు అందరు కూడా. సో ఈ విధంగా ఈ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు, అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం కల్పిస్తుంది మన ప్రభుత్వం అండి. అండ్ నార్మల్గా ఫారెన్ వెళ్ళి మెడిసిన్ చేయాలనుకుంటున్న వారికి అంటే ముఖ్యంగా ఏంటంటే కాలేజెస్ ఎంపిక, సో యూనివర్సిటీకి సంబంధించి ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి, ఈ విషయంలో విద్యార్థులు చాలా మోసాలు జరిగాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మోసపోవడం కూడా జరిగింది. సో ఏ విధంగా అనేది జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ప్రస్తుతానికి నేను చెప్పే సూచన అంటే 21 సంవత్సరాలుగా సీనియర్ మోస్ట్ ఆర్గనైజేషన్ నడిపిస్తూ ఇప్పటి వరకు 3000 మంది డాక్టర్స్ని కంప్లీట్ చేసిన సంస్థ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ఎప్పటికీ మొదటి నుంచి అదే చెప్తుందండి పేరెంట్స్కు. ఫస్ట్ మీరు విదేశాలు వెళ్ళాలని అనుకున్నప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్న కంట్రీకి వెళ్ళాలి. ఫస్ట్ సేఫ్టీ ఈజ్ ప్రయారిటీ, నెంబర్ 1 ప్రయారిటీ. నెంబర్ 2 పారదర్శకత, బడ్జెట్ దగ్గర ఏ కాలేజీకి వెళ్తున్నామో ఆ కాలేజీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ పూర్తి డేటా కనుక్కోవాలి. అక్కడికి వెళ్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా స్టూడెంట్కు ఏ విధమైన అవసరం పడ్డా అతనికి నేను వెన్నంటున్నాను అని చెప్పగలిగిన స్థాయిలో మనకు యూనివర్సిటీలో కూడా సహాయం అందించే కన్సల్టెంట్ మన వెన్నంటి కోర్సు పూర్తయ్యే వరకు ఉండాలి. ఈ సూచనలు పాటిస్తే ఎవరికి ఎక్కడ కూడా ఎలాంటి ద్రోహం జరగదు, ఎలాంటి మైనస్ పాయింట్స్ కావండి. నార్మల్గా విదేశీ కాలేజీల గుర్తింపుకు సంబంధించి, సో అక్కడున్న అండ్ మార్పులు చేర్పులకు సంబంధించి, నిబంధనలకు సంబంధించి ఏమైనా మార్పులు ఉన్నాయంటారా దీనికి సంబంధించి? అంటే 2002లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ను మార్చడం జరిగిందండి. ఇప్పుడు 2018లో మనకు నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు వచ్చిన తర్వాత చాలా
మార్పులు సంస్కరిస్తూ వస్తున్నారు. దాని ప్రకారంగా ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ అనేది కొత్తగా ఇప్పుడు రూపొందించడం జరిగింది. దానికి అనుబంధంగా విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్న విద్యార్థులకు నీట్ క్వాలిఫై కావడం అనేది ఎలా ఉందో వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్వాలిఫై కావాలనేది ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాలో చదువుతున్న విద్యార్థులు కూడా ఖచ్చితంగా ఈ యొక్క నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ క్వాలిఫై కావాలి. ఇది అందరికీ వర్తిస్తుంది. అబ్రాడ్కి వెళ్ళినా ఇండియాలో చదువుకునే విద్యార్థులకైనా కంప్లీట్గా ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని ఎగ్జిట్ అయ్యి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇది కొత్తగా నీట్లో క్వాలిఫై అవ్వకపోతే అక్కడ ఫారెన్లో చదువుకునే అవకాశం లేదంటారా? ఫారెన్లో చదివి వచ్చిన తర్వాత, ఓకే, ఫారెన్లో చదివి డిగ్రీ తీసుకుని వచ్చిన తర్వాత విద్యార్థులు కానీ, ఇండియాలో డిగ్రీ కంప్లీట్ చేసిన విద్యార్థులు కానీ అందరూ కూడా ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత ఈ ఎగ్జిట్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు, సో క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా ఉంటారు. సో వీరు ఇరువురు కూడా వెళ్ళొచ్చు అంటారా, అక్కడ చదువుకోవచ్చు అంటారా? అంటే ఇప్పుడు ఏంటంటే అమ్మా మాకు చెప్పేది నా సూచన అంటే ఒక సీనియర్ కన్సల్టెంట్గా ఇది చాలా మీరు కరెక్ట్ క్వశ్చన్ వేశారు. పేరెంట్స్కు మోసపోకుండా దగాపడకుండా విద్యార్థుల భవిష్యత్తును మీరు ఆలోచించి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే 2002లో ఎంసీఏ ఎగ్జామ్స్కు ప్రణాళిక రూపొందించి వచ్చే విద్యార్థులందరూ కూడా ఎంసీఏ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ పార్టిసిపేట్ కావాలనేసి ఆ రోజుల్లో తీసుకొచ్చిన చట్టము. అంటే 2002కు ముందు వెళ్ళిన విద్యార్థులకు మేము వచ్చిన తర్వాత ఈ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, మనం మెడికల్ లైసెన్స్ తీసుకోవాలి ఇండియాలో అనుకుంటే, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కావాలంటే ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ చేయాలనే విషయం తెలియకుండా వాళ్ళు వెళ్ళారు. సో వాళ్ళు కోర్స్ పూర్తి చేసుకుని 2002లో వచ్చి 2003, 2004, 2005, 2006 వరకు ఈ యొక్క ఏదైతే తెలియకుండా వెళ్ళేవారో వాళ్ళు ఎగ్జామ్ రాయడంతో ఆ యొక్క సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉండింది. బట్ 2003 నుంచి మాలాంటి వారు కన్సల్టెంట్స్ వెళ్ళి తీసుకెళ్లిన విద్యార్థులకు అవగాహన కలిగించి మేము తీసుకెళ్లడంతో 2009 నుంచి వస్తున్న ఎఫ్ఎంజీ టెస్ట్ రిజల్ట్స్ చాలా ఎక్కువగా వచ్చాయి. సో దాంతో పరిక్రమంలో ఏమవుతుందంటే విదేశీ విద్య మీద మొగ్గు చూపడం అనేది జరిగింది. సో ఇట్లా మొగ్గు చూపుతున్న కార్యక్రమంలో విద్యాలయాల్లో కూడా అన్ని కంట్రీస్లోనే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఏ కంట్రీ నుంచి వచ్చిన వారికి ఆ కంట్రీ ప్రకారంగా ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది జరగదు, అది జరగని పని. సో ఇది మనం ఇండియాకు వచ్చిన తర్వాత ఇండియాలో ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాసుకోవాలి కాబట్టి దానికి మొదటి నుంచి ప్రిపేర్ కావాలి అనేది అవగాహన కలిగించాల్సిన విషయం కన్సల్టెంట్ది. అలా కన్సల్టెంట్ అనేవాడు వెంట ఉండి ఈ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసిన దగ్గర మాత్రం సక్సెస్ రేట్ ఉంది. అలా లేని దగ్గర తక్కువ ఉంది కాబట్టి మన గవర్నమెంట్ ఏం చేసి విదేశాలకు వెళ్ళిన వారు సక్సెస్ కాలేకపోతున్నారు కాబట్టి మనం క్వాలిటీ స్టూడెంట్స్ని పంపిస్తే క్వాలిటీ ఎడ్యుకేషన్ తోటి క్వాలిటీ డాక్టర్గా వస్తారు, ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కూడా ఎక్కువ సక్సెస్ అవుతారు అనే ఉద్దేశంతో నీట్ ఎగ్జామ్ను తీసుకొచ్చిన తర్వాత క్వాలిఫై అయిన వారిని మాత్రమే వెళ్తే వీరు ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఎఫ్ఎంజీ ఎగ్జామ్ సక్సెస్ కాగలుగుతారు అని ఒక బేసికల్ థింకింగ్ తోటి వాళ్ళు ఈ యొక్క రూల్ తీసుకురావడం జరిగింది. సో ఎప్పుడైతే మనము నీట్ ఎగ్జామ్ కాకుండా మన విదేశాలకు వెళ్ళి చదువుకున్నాం అనుకోండి, డిగ్రీ చేసిన తర్వాత వారు ఇండియాకు రావడానికి అనర్హులు. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్లో కానీ ఇప్పుడు జరుగుతున్న ఎఫ్ఎంజీ ఎగ్జామ్లో కానీ వాళ్ళకు ఆ లైసెన్స్ ఎగ్జామ్లో కూర్చోడానికి అర్హత లేదు. సో వాళ్ళు చదువుకొని వచ్చిన వారు ఏం చేయాలి అనేది వాళ్ళు ఆలోచించాలి. సో అంత రిస్క్ తీసుకోకుండా కొద్దిగా ఓపిక బట్టి నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినాక వెళ్తేనే మంచిదని నా అభిప్రాయం. ఓకే సార్, రాజలక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నాగేశ్వర గారు ఉన్నారు. హలో నమస్తే, చెప్పండి అమ్మా. మా బాబు ఏడాది నీట్ రాశాడండి. గుడ్. అబౌవ్ 400 వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఓకే, కేటగిరీ ఏంటమ్మా? ఓసీ అండి. ఓసీ అమ్మా? ఓసీ అయితే మీకు వస్తుందమ్మా, అవడానికి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణనా ఆంధ్రప్రదేశా? తెలంగాణలో మీకు గ్యారెంటీ వస్తుంది మేడం, ఖచ్చితంగా మీరు పెట్టుకోండి. ఖచ్చితంగా 475 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అబ్రాడ్ వెళ్ళాలి అంటే ఈ రష్యన్ కంట్రీస్ కాకుండా అమెరికా సైడ్ వెళ్ళాలి అంటే ఛాన్సెస్ ఉంటాయా? ఉన్నాయమ్మా. ఇప్పుడు మా అవకాశాలు ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు యూఎస్ఎంఎల్ఈ ప్రిపేర్ కావాల్సిన టైం తీసుకుంటుంది కాబట్టి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. మీరు ఎంబీబీఎస్ కోర్స్తో పాటు పీజీ చేసుకునే అవకాశాలు కూడా మా దగ్గర ఉన్నాయమ్మా. మనము సెంట్రల్ అమెరికాకు పంపిస్తున్నాము. సో అక్కడ మీకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఎంబీబీఎస్ కోర్స్తో పాటు పీజీ యూఎస్ఏలో చేసుకొని యూఎస్ఎంఎల్ఈ స్టెప్స్ కంప్లీట్ చేసుకుని యూఎస్లో డాక్టర్గా మనము కావాలనుకుంటే అక్కడ కూడా ఉండి అక్కడ మన లైఫ్ అంబిషన్ నెరవేర్చుకునే అవకాశాలు మనం కల్పిస్తున్నామమ్మా. ఓకే అండి.
అండ్ సార్ నీట్లో కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి అని చెప్తున్నారు. ఒకవేళ నీట్లో క్వాలిఫై అవ్వకుండా విదేశాలకు వెళ్తే కనుక ఆ తర్వాత ఏడాది నీట్లో అర్హత సాధించి మళ్ళీ ఈ స్టడీస్ అనేది కంటిన్యూ చేయొచ్చు అంటారు అక్కడ? అంటే ఇప్పుడు మనము నీట్లో అర్హత సాధించకుండా వెళ్ళి 1 సంవత్సరము పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇండియాకు వచ్చి నీట్ క్వాలిఫై అవుతే వారికి ఈ మొదటి సంవత్సరం చదివిన ఎడ్యుకేషన్ను క్యాలిక్యులేషన్లోకి తీసుకోరమ్మా. సో అటువంటిప్పుడు ఏమవుతుంది, స్టూడెంట్ మళ్ళీ తిరిగి ఆ 1 ఇయర్ ఎడ్యుకేషన్ అతను ఎలా కలుపుకోవాలనేది ఆలోచించాలి. ఎందుకంటే మన గవర్నమెంట్ ఎప్పుడైతే నీట్ క్వాలిఫై అవుతారో అక్కడి నుంచి 5.5 ఇయర్స్ కోర్సును క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఇప్పుడు 1 ఇయర్ అతను కాకుండా మళ్ళీ 5.5 అంటే 6.5 ఇయర్స్ అతను కోర్స్ చేయాల్సి వస్తుంది. సో అసలు ఏ దేశాలకు మీరు స్టూడెంట్స్ని పంపిస్తున్నారు సార్? మీ నేపథ్యం ఏంటి? అసలు ఎప్పటి నుంచి ఇది జరుగుతోంది? 2002లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ పాటిస్తున్న క్రమంలో క్రమబద్ధీకరించబడి రూల్స్ను ఖచ్చితంగా 100% మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నామ్స్ను పాటిస్తూ 2003 నుంచి మనం ఒకే కంట్రీకి, ఒకే కాలేజీకి, ఒకే ఆఫీస్ నుంచి పంపిస్తున్న చరిత్ర కలిగిన ఐఎస్ఎం అమ్మ. నేను అనుకుంటాను ఆల్ ఇండియాలో ఇంత కంటిన్యూగా 21 ఇయర్స్ నుంచి ఒకే కాలేజీకి, ఒకే ఆఫీస్ నుంచి పంపిస్తున్న కన్సల్టెంట్ చాలా అరుదుగా ఉంటారు. అటువంటి వాటిల్లో మేమే ముందుంటామని అనుకుంటాను. సో కిర్గిస్తాన్లో దేశ రాజధాని నగరం బిష్కేక్లో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్తాన్లో మనము గత 21 సంవత్సరాలుగా పంపిస్తున్నాము. తర్వాత కొద్దిగా 2011-12 నుంచి జార్జియా కూడా పంపడం జరుగుతుంది. 2018 నుంచి మనము సెంట్రల్ అమెరికా కూడా పంపిస్తున్నాము. ఈ మూడింటికి 3 డిఫరెంట్ గోల్స్ ఉన్నాయి మేడం, ఒకటే కాదు. అందువల్ల ఈ డిఫరెంట్ గోల్స్ను వీటన్నిటి వివరాలు తెలుసుకోవడానికి ఖచ్చితంగా మేము మా పేరెంట్స్ను మన ఆఫీస్కు, మా బ్రాంచెస్ ఆఫీస్కు వీటన్నిటిని సందర్శించి వివరాలు తెలుసుకోవాలని స్క్రీన్ మీద కల్పిస్తున్న నంబర్స్ను కాంటాక్ట్ చేస్తే ఆ వివరాలని చెప్పడం జరుగుతుందని చెప్తున్నాను మేడం. అండ్ కిర్గిస్తాన్ కంట్రీలో అక్కడ మీరు తీసుకువెళ్ళే యూనివర్సిటీకి సంబంధించి అక్కడ మన విద్యార్థులకి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది సార్? కిర్గిస్తాన్లో మేము 2003 నుంచి పంపిస్తున్న క్రమంలో ఆ కాలేజీని చాలా మన విద్యార్థులకు, మన తెలుగు విద్యార్థులకు ఎలా కావాలో అలా మలచడం జరిగింది. ఎలా జరగడం జరిగిందంటే ఈ యూనివర్సిటీ మేనేజ్మెంట్ సహకారము చాలా మాకు అందివచ్చిన అవకాశము. సో ఆ అవకాశాన్ని మేము అందిపుచ్చుకొని మన తెలుగు విద్యార్థులకు స్టడీ ఎన్విరాన్మెంట్ కల్పిస్తూ క్యాంపస్ అతి సమీపంలో హాస్టల్స్ను మనము ప్రమోట్ చేశాము. అమ్మాయిలకు సపరేట్ హాస్టల్స్ ప్రమోట్ చేశాము. వాటికి ఆ అమ్మాయిలు కేర్ తీసుకోవడానికి కూడా మన తెలుగు వారినే ఒక తల్లి ప్లేస్లో ఉన్న ఆమెను అక్కడ కేర్ టేకర్గా పెట్టడం జరిగింది. అంతేకాకుండా స్టడీ ఎన్విరాన్మెంట్ ఉండడంకో, స్టడీ కావాల్సిన ఎనర్జీ కావాలి, మంచి ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన తెలుగు వంటవారిని తీసుకెళ్ళి చెఫ్ తోటి అక్కడ భోజనం ఏర్పాటు జరిగింది. వీటన్నిటితో పాటు నేను కూడా పర్సనల్గా అక్కడ విజిట్స్ చేయడము, అక్కడ రెగ్యులర్గా ఉండడము, అక్కడ స్టూడెంట్స్ అందరికీ ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం అనేది మాకు ఆనవాయితీగా వస్తుంది. అందులోనూ మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా FMG ఎగ్జామ్కు ప్రత్యేకంగా మనము ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ను మొట్టమొదటి నుంచి తీసుకొచ్చిన ఆ క్యాంపస్ మనకు ISM IUCAN. ఇక్కడ మొత్తం 19 సబ్జెక్ట్స్ మన ఇండియాలో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే బోధన చేయడం జరుగుతుంది. మనకి యాక్సెంట్ కూడా డిఫరెంట్ లేకుండా మన ఇండియన్ ఫ్యాకల్టీని అక్కడ తీసుకెళ్ళి ఈ 19 సబ్జెక్ట్స్ను క్లాస్ రూమ్లో చెప్పించడం జరుగుతుంది. అంతేకాకుండా FFG ఎగ్జామ్ గురించి, రాబోతున్న నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ గురించి కూడా డాక్టర్ భానుప్రకాష్ గారి ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటితోని మా క్యాంపస్లో చదువుకున్న ప్రతి విద్యార్థి ఫస్ట్ అటెంప్ట్లో FMG ఎగ్జామ్ కంప్లీట్గా సక్సెస్ కావాలి, రేపు రాబోతున్న నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్లో PG సీట్ కూడా కొట్టే స్థాయికి తీసుకురావాలనేది మా ఆశయం. ఆ విధంగా తీర్చిదిద్దుతున్నామండి. ఓకే సార్, ఇంకా బ్రీఫ్గా మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సార్, జార్జియాలో మన స్టూడెంట్స్కు వాళ్ళకి అనువైన వాతావరణం ఉందా? అక్కడ ఏ విధంగా ఉంటుంది క్లైమేట్? అలవాటు పడగలరు అక్కడ? అంటే యాక్చువల్గా ISM అనేది ఒక ప్రత్యేకమైన కన్సల్టెన్సీ కంటే ఒక మంచి సంస్థ అమ్మ. ఇది స్టూడెంట్స్ గురించి ప్రతి క్షణము ఆలోచిస్తూ వారికి సక్సెస్కి తీసుకెళ్లే మార్గాలు, తల్లిదండ్రులకు ఇచ్చిన మాట ప్రకారంగా సేఫ్టీ గురించి ప్రయారిటీ ఇచ్చే సంస్థ మొదలే చెప్పాను. సో ఆ విధంగా మనము ఎక్కడ పెట్టినా మన స్టూడెంట్స్ అందరినీ కూడా కంట్రీ క్యాపిటల్ సిటీలోనే మన క్యాంపస్ ఉండేటట్టుగా మనం ప్రయారిటీ ఇస్తాం, మెయిన్ పాయింట్. సో రెండోది ఏంటంటే జార్జియా వచ్చేటప్పటికి మనం గూగుల్లో చూసిన టాప్ సేఫెస్ట్ కంట్రీస్లో టాప్ 5లో ఉంటుందమ్మా. సో అంత సేఫ్ కంట్రీ అది. ఇంకా క్లైమేట్ పరంగా చూస్తే మనకు చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఎక్కడెక్కడ స్టూడెంట్స్కి వింటర్లో కూడా ఇబ్బంది కలగదు.
మ్యాక్సిమంగా మన ఢిల్లీ కంటే కూడా మంచి క్లైమేట్ ఉంటుంది అక్కడ. సో అన్నిటి గురించి ఎలాంటి ఇబ్బంది జార్జియాలో లేదు. అందులో ఉమెన్ డామినేటింగ్ కంట్రీ, సేఫ్ కంట్రీ, అమ్మాయిలకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ పొల్యూషన్ లేని కంట్రీ, బ్రైబ్ జీరో, క్రైమ్ లేదు. సో అటువంటి మంచి సేఫ్ కంట్రీ కాబట్టి చాలామంది జార్జియా మొగ్గు చూపుతున్నారు. అండ్ అమ్మాయిల గురించి అయితే ఎక్కువగా వాళ్ళు అంత దూరం వెళ్తున్నప్పుడు వాళ్ళకి సేఫ్టీ పరంగా ఎక్కువగా తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి తల్లిదండ్రులు కూడా వెళ్ళి అక్కడ యూనివర్సిటీ ఏ విధంగా ఉంది, అక్కడ వాతావరణం ఏంటి అనేది చూసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందంటారా ముందే? ఖచ్చితంగా అండి, మేము అన్ని విషయాలు కూడా ఆ విధంగా సపోర్ట్ చేస్తాము. స్టూడెంట్తో పాటు పేరెంట్ కూడా వెళ్ళొచ్చు, వెళ్ళి అక్కడ వాళ్ళు ఉండి వాళ్ళ అన్ని కూడా ఫెసిలిటీస్ అన్ని మేము ఏర్పాటు చేస్తున్నామని చూసి వాళ్ళు హ్యాపీగా స్టూడెంట్ని అక్కడ కాలేజీకి పంపించే వరకు ఉండి రావచ్చు. ఇప్పటి వరకు అంటే కిర్గిస్తాన్కి ఎన్ని బ్యాచ్ల వరకు స్టూడెంట్స్ని పంపించారు సార్? జార్జియాలో డాక్టర్స్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారా? జార్జియాలో ఇంతవరకు కోర్సు కంప్లీట్ చేసి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ను పాస్ అయిన డాక్టర్లను కలిగిన సంస్థ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ఒకటేనండి ఇంతవరకు. ఎందుకంటే 2012 నుంచి మనం పంపిస్తున్నాం కాబట్టి ఇప్పటి వరకు దగ్గర దగ్గర 6 బ్యాచ్లు కంప్లీట్ చేసుకొని వచ్చేసాయి, 6 బ్యాచెస్ వచ్చేసాయి. అండ్ కిర్గిస్తాన్ నుంచి మనకి ఇప్పటివరకు 2003 నుంచి పంపిస్తున్నాం కాబట్టి దగ్గర దగ్గర 15 బ్యాచ్లు ఇప్పటివరకు కంప్లీట్ చేసుకొని వచ్చేసాయి. 3000 మంది డాక్టర్స్ ఇక్కడ ఆల్రెడీ తమ ప్రొఫెషన్లో కంటిన్యూ చేస్తున్నారు. ఈరోజు మీరు గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి, ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళండి, కింగ్ జార్జ్ హాస్పిటల్ వైజాగ్లో వెళ్ళండి, ఎక్కడికి పోయినా మన డాక్టర్స్ అక్కడ ఇంటర్న్షిప్ చేస్తున్న వాళ్ళు వందల సంఖ్యలో 10ల సంఖ్యలో కనిపిస్తారు. అది మనకున్న ప్రత్యేకత. అండ్ పీజీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అండ్ సొంతగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఓన్ హాస్పిటల్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అండ్ యూఎస్, యూకే, కెనడాలో కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా మన స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్స్ని కాల్ చేస్తే ప్రతి పేరెంట్కు ఓపెన్గా ఇవ్వడం జరుగుతుందండి. అండ్ నార్మల్గా సార్ మీ కన్సల్టెన్సీ నుంచి ఇక్కడికే కాకుండా వేరే వేరే డిఫరెంట్ కంట్రీస్ కూడా వెళ్ళాలి అనుకుంటే కనుక అది సాధ్యమవుతుందంటారు మీరు? అంటే ఇప్పుడు మీకు ఈ ఒక ప్లాట్ఫామ్ మేడం ఏదంటే ఇప్పుడు కిర్గిస్తాన్ ఉంది. కిర్గిస్తాను కొన్ని దగ్గర దగ్గర 70 దేశాలతోటి అండ్ మిత్రులుగా బెనిఫిట్స్ తీసుకుంటూ టైప్ చేసుకున్న పద్ధతిలో ఉంది. సో ఇంటర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కొన్ని. సో దీంట్లో ఏమవుతుందంటే మా దగ్గర మెరిట్ స్టూడెంట్స్కు ఒక బెనిఫిట్ ఇస్తాము. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ టాప్గా ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తాం. సో ఆ టాపర్స్ నుంచి ఒక 10 మందిని సెలెక్ట్ చేసి కొన్ని బెనిఫిట్స్ ఉన్న మా ఫ్రెండ్లీ కంట్రీస్లోకి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా పంపించడం జరుగుతుంది. సో ఆ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో వెళ్ళిన మా స్టూడెంట్స్ మళ్ళీ మన కంట్రీకి, మన కాలేజీకి వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని మన మిగతా కొలీగ్స్ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. ఇంకా జార్జియాకి వచ్చేటప్పటికి మీకు 46 కంట్రీస్ యూరోపియన్ యూనియన్లో ఇది ఉంది కాబట్టి ఇక్కడ చదువుతున్న ప్రతి స్టూడెంట్ కూడా ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ తర్వాత తను ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఎనీ యూరోపియన్ కంట్రీలో సేమ్ క్యాలిక్యులేటెడ్ ఆఫ్ ఈసీటీఎస్ సిస్టమ్ తోటి, అంటే యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ తోటి క్రెడిట్స్ ఉంటాయి కాబట్టి సేమ్ క్రెడిట్స్ తోటి ఇతను 46 కంట్రీస్లో ఈ స్టూడెంట్ ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ నార్మల్గా బడ్జెట్ పరంగా చూసినట్లయితే ఎంతవరకు ఉండొచ్చు సార్? ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా వారికి ఒక కళ, వాళ్ళ పిల్లల్ని ఫారెన్లో చదివిపించాలి అని చెప్పి, సో వాళ్ళకి విధంగా ఉంటుందంటారా బడ్జెట్? అంటే నేను మీకు వదిలే చెప్పాను మేడం, 2003లో మేము స్టార్ట్ చేసినప్పుడు $42 రేట్ ఉంది, 42 రూపీస్, $42 రేట్తో ఉన్నప్పుడు మేము మీ ప్రొఫెషన్లో అడుగు పెట్టాం. ఈరోజు ఆల్మోస్ట్ డబల్ అయింది డాలర్ రేటు. సో ఫీజులు పెరగకపోయినా డాలర్ రేటు మాత్రం పెరిగిపోతుంది. సో అది భారమే. అందువల్లనే మేము చాలా మటుకు మా పేరెంట్స్కు అనుకూలంగా ఉండాలి అనే ఉద్దేశంతో మా కాలేజెస్ను ఒప్పించి అతి తక్కువ బడ్జెట్లో ఈ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఇప్పటికీ అలాగే తీసుకుంటూ వస్తున్నాము. మా దగ్గర చూడండి, జస్ట్ సెమిస్టర్కు 1,50,000, 1,50,000 సెమిస్టర్ ఫీజు కట్టుకునే ఒక సంస్థ ఉంది. క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇండియన్ ఫ్యాకల్టీ తోటి ఇండియన్ ఎడ్యుకేషన్ ఇస్తూ, ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కోచింగ్ క్యాంపస్లో ఇస్తూ, ఇవన్నీ సర్వీస్ ఇస్తూ గుడ్ ఎడ్యుకేషన్తో పాటు గుడ్ రిజల్ట్ తీసుకొస్తున్న సంస్థ ఐఎస్ఎం అండి. సో అలాగే జార్జియాలో వచ్చేటప్పటికి మీకు జస్ట్ మీకు $5,000 అండి, $5,000, $2,500 పర్ సెమిస్టర్ ఉంటుంది. సో ఇట్లా మనం కామన్ మ్యాన్ మిడిల్ క్లాస్లో అతి చిన్న బడ్జెట్తో కూడా తను డాక్టర్ కావాలన్న కళను సాధించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఐఎస్ఎం అండి. సో ఇక్కడ స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ లోన్స్ కోఆపరేషన్ ఉంది, ప్రతి ఒక్కటి గైడెన్స్ ఉంది. మా బ్రాంచెస్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల మన బ్రాంచెస్ ఉన్నాయి. మనకు ఆ బ్రాంచెస్ను సంప్రదించిన, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ని సంప్రదించిన, మీకు దగ్గరలో ఉన్న
మా పేరెంట్స్ సీనియర్స్ నంబర్స్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి మీరు క్లారిఫై తీసుకుని బడ్జెట్ పరంగా కానీ మా సర్వీస్ విషయంగా కానీ కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ అన్ని విషయాలు కూలంకషంగా మీరు ప్రత్యక్షంగా మా స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు హాలిడేస్కి ఇంటికే వచ్చి ఉన్నారు. వాళ్ళందరినీ ప్రత్యక్షంగా కలుసుకొని మీ సలహాలు సంప్రదింపులు అయిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని ఆహ్వానిస్తున్నాము. అండ్ సార్ నార్మల్గా చూసినట్లయితే కనుక కన్సల్టెన్సీ కంపెనీస్ ఎన్నో ఉన్నాయి, స్టూడెంట్స్కు ఎన్నో అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఆఫర్స్ అని చెప్పేసి ప్రకటిస్తూ ఉంటారు. సో వారిని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో మీ కన్సల్టెన్సీ సంబంధించి వేరే డిఫరెంట్ కన్సల్టెన్సీకి అసలు ఏంటి డిఫరెన్సెస్ అంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం. ఆకర్షించేవి ఒకసారి మీరు ఆలోచిస్తే ఎవ్వరు కూడా తన సొంత డబ్బును ఎవరికి ఇవ్వడండి. ఇది కామన్ పాయింట్. ఎవరికైనా ఏదైనా ఇస్తున్నాడంటే ఖచ్చితంగా అతను ఆ లబ్ధి పొందిన దాంట్లోకి వెళ్ళి ఇస్తాడు, లేకపోతే ఇవ్వరు. సో అది ఫస్ట్ పేరెంట్ గ్రహించాలి. ఎక్కువ ఆకర్షణ ఉందంటే తన డబ్బే తనకి ఇస్తున్నారు తప్ప కాదు అని ఆ అవగాహన కలిగి ఉండాలి. ఎక్కడ మనకు కావాలి, ఇక్కడ ఖచ్చితంగా ఇండియాకు వచ్చిన తర్వాత మెడికల్ లైసెన్స్ తోటి ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు ఏంటంటే చాలా మటుకు మీరు ఫస్ట్ అడిగారు నీట్ ద్వారా వెళ్ళొచ్చా, నీట్ లేకుండా వెళ్ళొచ్చా అన్నారు. రెండోది ఇప్పుడు కొత్తగా మెడికల్ కౌన్సిల్ రూల్స్ కూడా వచ్చాయి. ఏమొచ్చాయి? 2021 నవంబర్ 18 నాడు గెజెట్ తీసుకొచ్చారు. ఈ గెజెట్లో ఏం చెప్పారు? ఇండియాలో ఎలా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్నే మీరు ఫాలో కావాలి. అంటే 4.5 years ఎడ్యుకేషన్ ప్లస్ 1 year ఇంటర్న్షిప్ మీరు చేయాలి. సో అది అనుగుణంగా లేకపోతే కష్టం అనే ఉద్దేశంతో కొన్ని కంట్రీస్లో ఈ సంవత్సరంలో అవి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు మా పరంగా వచ్చేటప్పుడు కిర్గిస్తాన్లో 5.5 years విత్ ఇంటర్న్షిప్ ఇవ్వడానికి ఆ ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. ఆ ప్రకారం మేము ఆడిషన్లు చేస్తున్నాం. కొన్ని కంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్దామండి, రష్యా అనుకుందామండి. ఇప్పుడు రష్యన్ కంట్రీస్ కొన్ని 6 years ఎడ్యుకేషన్ ఉన్నాయి. 6 years విత్ ఇంటర్న్షిప్ వితౌట్ ఇంటర్న్షిప్ అనేది ఇంకా చర్చలో నడుస్తుంది. సో ఇప్పుడు అడ్మిషన్స్ టైము ఈ స్టూడెంట్ అనేవాడు 6 years కోర్సులో చేరితే 6 years చేయాలా, 6+1 చేయాలనే సందిగ్ధత ఉంది. సో ఇవి ఫస్ట్ అండి. మనము ఈ కాంప్లిమెంట్స్ వాటి గణించకుండా లీగల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఖచ్చితంగా ఆ కన్సల్టెంట్ దగ్గర చర్చించండి. మనం వెళ్తున్నప్పుడు మన కోర్సు పీరియడ్ ఎంత, ఎప్పుడు తిరిగి వస్తాము, ఇండియాకు వచ్చిన తర్వాత మన సక్సెస్కు ఆ కన్సల్టెంట్ ఎలా దోహదపడతాడు, నెక్స్ట్ ఎగ్జామ్కు ఏ విధంగా వాళ్ళ కోఆపరేషన్ ఉంటుంది, వీటి మీద మీరు అవగాహన తీసుకోండి. ఈ స్కీములు, ఈ అట్రాక్షన్స్ ఇవన్నీ కూడా మనకు మీరు సంపాదించుకున్న డబ్బుల్లోకి వెళ్ళి ఇస్తారు తప్ప కన్సల్టెంట్ జాబ్లోకి మాత్రం ఇవ్వడు. సో అండ్ నార్మల్గా అక్కడ అంటే విదేశాల్లో మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత ఒక ఎగ్జామ్ ఉంటుంది. దీనికి సంబంధించి మీ స్టూడెంట్స్ ఎంతవరకు ఉత్తీర్ణులు అయ్యారు? మేము 2003లో స్టార్ట్ చేసి ఫస్ట్ బ్యాచ్ 2008లో బయటకు వస్తున్నప్పుడే 2007లోనే మేము దీని మీద ఒక చర్చ పెట్టుకుని దానికి సంబంధించిన స్టూడెంట్స్కు ఎలాంటి సైకలాజికల్గా వాళ్ళకి ఫీలింగ్ ఉండకుండా క్రమబద్ధీకరిస్తూ వారిని మోటివేట్ చేస్తూ ఉండడానికి మేము డాక్టర్ వినీత్ గుప్తా గారు ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జను గోల్డ్ మెడలిస్టు ఆయన టీంను తీసుకొచ్చేసి మనము ఈ యొక్క ఎంసీఏ కోచింగ్ ద్వారా తీసుకురావడం జరిగిందండి. అలా క్రమంలో చాలా మనం డెవలప్మెంట్ చేశాము. ఆ విధంగా ఇప్పుడు డాక్టర్ భానుప్రకాష్ గారిని అకాడమిక్ డీన్గా తీసుకొచ్చాము. ఆయన టీంతో ఇప్పుడు మనము ప్రతి డే నుంచి 1 day నుంచి జాయిన్ అయిన ప్రతి రోజు నుంచి కూడా కోర్సు పూర్తి అయ్యేంత వరకు క్యాంపస్లోనే మనం ఈ ఎగ్జామ్ గురించి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇండియాలో ఏ విధమైన 19 సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ 19 సబ్జెక్ట్స్కి సంబంధించిన పూర్తి అవగాహనతోటి ఎవ్రీ మంత్ వాళ్ళకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి ఎంసీక్యూస్ తోటి వాళ్ళకు ప్రాక్టికల్ నాలెడ్జ్ చేస్తూ మనకు అన్ని విధాల వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో సపరేట్గా మన ఓన్ హాస్పిటల్ వేదాంత హాస్పిటల్ని కూడా తీసుకొచ్చి మన ఇండియన్ డాక్టర్స్ని అక్కడ పెట్టి మన ప్రాక్టికల్స్ కూడా వాళ్ళకు రీచ్ అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది. 100% మా రిజల్ట్ రావాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాము. ఇప్పటివరకు మాది ఎప్పుడు కూడా 75-80% సక్సెస్ రేటు ఎఫ్ఎంజీ ఎగ్జామ్లో వస్తుంది మేడం. అండ్ ఫ్యాకల్టీస్ విషయానికి వచ్చిన విద్యా బోధనకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది సార్ అక్కడ? ఇప్పుడు ఫ్యాకల్టీ విషయంకి వచ్చేటప్పటికి మా కాలేజీ క్యాంపస్లో మన 19 సబ్జెక్ట్స్కు ఇప్పటి వరకు 14 మంది ఇండియన్ ప్రొఫెసర్స్ని మేము అక్కడ ఇన్పుట్ చేయడం జరిగింది. లోకల్ ప్రొఫెసర్స్ను మేము ఇన్వైట్ చేయడం లేదు. ఓన్లీ వాళ్ళు ప్రాక్టికల్స్కి మాత్రమే పరిమితం అవుతారు. ఎందుకంటే వాళ్ళకు మన ఇండియన్ సిలబస్ను ఇండియన్ ప్రొఫెసర్ అయితేనే వాళ్ళకు కరెక్ట్గా చెప్పగలుగుతాడు, అవగాహన కుదిరించగలుగుతాడు, యాక్సెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ఏదంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఒక మెథడ్ తోటి మేము ఈ యొక్క ఫ్యాకల్టీని కూడా ఖర్చుకు వెనకాడకుండా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మనం ఈ యొక్క సిస్టమ్ను ఫాలో అవుతున్నామండి. సో మా ఎడ్యుకేషన్ సిస్టమ్ పూర్తిగా ఇండియన్ బేస్డ్ ప్రోగ్రాంలో ఇండియా సిస్టంలో జరుగుతుంది. అండ్ స్కాలర్షిప్ విషయానికి అలాగే స్టూడెంట్స్కి లోన్ ప్రాసెస్ సంబంధించి కూడా ఇందులో మీరు మీ వంతు ఎంతవరకు హెల్ప్ చేస్తారు? మీరు స్కాలర్షిప్ విషయంలో మనకు ఎడ్యుకేషన్ లోన్స్ విషయంలో కూడా మేము కోఆర్డినేట్ చేస్తున్నామండి. మా దగ్గర మెరిట్ స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ ఉన్నాయి.
అండ్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఏమైనా ఉంటే వాటికి కూడా మేము కోఆపరేట్ చేస్తున్నాము. వాటి గైడ్లైన్స్ని ఫాలో అయ్యి వాళ్ళకు మేము ప్రాసెస్ అంతా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈరోజు కూడా మేము మా క్యాంపస్లో నీట్ క్వాలిఫై అయిన విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ కూడా ఈరోజు కూడా మా క్యాంపస్లో ఈరోజు ఎగ్జామ్ పెట్టడం జరిగింది. 2 to 5 lakhs మేము ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇచ్చే ఉద్దేశంతో ఎగ్జామ్ పెట్టడం జరిగింది. వాటిలో రమారమి ఒక 75 స్టూడెంట్స్ ఈరోజు పార్టిసిపేట్ చేశారు. సో అలా మేము ప్రమోషన్స్లో కూడా ప్రతి ఒక్కరికి మెరిట్కి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందండి. సో ఎడ్యుకేషన్ లోన్స్ కూడా మేము కంపల్సరీగా వాళ్ళకి కోఆపరేట్ చేయడం జరుగుతుంది. అవి మా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్స్ని కాంటాక్ట్ చేస్తే వాటి వివరాలన్నీ మా వాళ్ళందరి గైడ్లైన్స్ అన్నీ ఫాలో చేసేటట్టుగా చెప్తారండి. రైట్ సార్, ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ కన్సల్టెన్సీ నుంచి ఎంతోమంది స్టూడెంట్స్ని కిర్గిస్తాన్ అక్కడికి పంపించి ఎంతోమంది అంటే వారికి మెడిసిన్ చేయాలి అన్న వారి కళను నెరవేర్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ దిక్సూచి కార్యక్రమం. కీప్ వాచింగ్ ABN.